దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాం. దేవుని సంకల్ప సంఘాల సహవాసములో ఏర్పాటు చేయబడినటువంటి సభలు ఏ సభలు ఇవి? వెనకాల బోర్డులో రాసుంది. ఏమని రాసుంది? ఏ సభలు అంటే ఇవి? అమ్మా వినబడట్లేదు. ఏం సభలంట? యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు. రక్షణ సువార్త సభలు. ఒక వ్యక్తికి రక్షణ ఏ విధంగా వస్తుందో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆ రక్షణ పొందుకోవటానికి మనమేం చేయాలో కూడా ఈరోజు నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో చాలా రకాలైనటువంటి మనుష్యులు ఆయా సందర్భాలలో ఉన్నతమైనటువంటి పదవులను అవరోధించినటువంటి అనేక మంది ఆ ఉన్నతమైనటువంటి పదవులను బట్టి వారికి కలిగినటువంటి అధికారం కొంత ఉంటుంది. హల్లెలూయా. అంటే వారి వారి స్థాయిని బట్టి, వారు పొందుకున్నటువంటి పదవిని బట్టి వారికి అధికారం ఉంటుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణకి ఒక గ్రామ సర్పంచ్ గారికి ఆ గ్రామం మీద అధికారం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. అలాగే మనం ఆలోచన చేస్తే గనక ఒక నియోజకవర్గ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్యే గారికి ఆ నియోజకవర్గం పైన అధికారం ఉంటుంది. అదే రీతిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ రాష్ట్రం మీద అధికారం ఉంటుంది. అవునా కాదా? అలాగే ఆలోచన చేస్తే గనక ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఆ దేశం మీద ఆ ప్రధానమంత్రి గారికి అధికారం ఉంటుంది. ఉంటుందా ఉండదా? అంటే మనం ఆలోచన చేస్తే గనక ఈ భూసంబంధమైనటువంటి మనుష్యులు రకరకాలైనటువంటి పదవులను చేపట్టినప్పుడు వారికి కలిగినటువంటి అధికారాన్ని బట్టి వారు పరిపాలన చేస్తారు. బట్ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే వారి అధికారానికి పరిమితి ఉంటుంది, వారి అధికారానికి హద్దు ఉంటుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవునా కాదా? ఇప్పుడు మరలా ఇందాక జ్ఞాపకం చేసిన విషయాలనే మరొక్కసారి రిపీట్ చేస్తూ ఉన్నాను. సర్పంచ్ గారికి ఆ గ్రామం మీదే అధికారం ఉంటుందా, లేకపోతే పక్క గ్రామం మీద కూడా అధికారం ఉంటుందా? ఆ గ్రామంలోనే ఉంటుంది, పక్క గ్రామంలో అతనికి అధికారం ఉండదు. ఆ పక్క గ్రామంలో ఇంకో సర్పంచ్ గారు ఉంటారు. అవునా కాదా? అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఆ నియోజకవర్గంలోనే అధికారం ఉంటుంది, పక్క నియోజకవర్గం పైన ఆయనకు అధికారం ఉండదు. ముఖ్యమంత్రి గారికైనా ఆ రాష్ట్రం పైన మాత్రమే అధికారం ఉంటుంది, పక్క రాష్ట్రంలోకి వెళితే గనక అక్కడ అధికారం ఆయనకి ఉండదు. అక్కడో ముఖ్యమంత్రి గారు ఉంటారు. ప్రధానమంత్రి అయినా అంతే. అంతెందుకండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మన వాడుకగా అంత ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు దాకా ఎందుకు కానీ ఒక కుటుంబంలో ఒక యజమాని ఉన్నాడనుకో, ఆ యజమానికి తన కుటుంబం పైన అధికారం ఉంటుంది. అంతేనా? లేకపోతే పక్కోళ్ళ కుటుంబం మీద కూడా అధికారం ఉంటుందా? ఆ కుటుంబం మీద అధికారం ఉంటుంది. ఆ కుటుంబంలో తన పిల్లల్ని క్రమశిక్షణలో పెడతానికి కొడతాడు, తిడతాడు. అంతేనా? లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరి మీద కూడా కోప్పడి కొడితే ఊరుకుంటారా? ఎందుకంటే వాళ్ళ మీద ఆ వ్యక్తికి అధికారం లేదు. ఈరోజు నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధమైనటువంటి మనుషులు వారు ఎంత గొప్పవారైనా సరే, భూమి మీద వారు ఎంతటి ఉన్నతి పదవులను చేపట్టిన వారైనా సరే, గనులైనా సహస్రాధిపతులైనా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారైనా సరే, వారి పదవికి తగినటువంటి అధికారం ఉంటుంది. బట్ ఆ అధికారానికి హద్దు అనేది ఉంటుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హద్దు దాటితే వారి అధికారం పనిచేయదు. హద్దు దాటితే వారి అధికారం అక్కడ చలామణి అవ్వదు. హద్దు దాటితే అక్కడ వారి అధికారం ఏమాత్రమో కూడా పని చేయదు. కానీ మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగాలలో మనం ఆలోచన చేస్తే గనక యేసు ప్రభు వారికి అధికారం ఉందంట. ఏ అధికారం అది? సర్వాధికారం అంట.
యేసు క్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడి ఉంది. యేసు ప్రభు వారికి సర్వాధికారం ఉందంట. సర్వాధికారం అంటే అన్నిటిపైన అధికారం ఉందంట. ఉదాహరణకి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి మనం ఆలోచన చేస్తే గనక మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో ఒక్కసారి మనము చివరి భాగాల్లో 18వ వచనాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అన్నారు. యేసు ప్రభు వారు సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడి ఉంది. ఆయన అధికారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకంట? పరలోకము నుండి పరలోకమందును భూమి యందును అని రాయబడి ఉంది. అంటే ఆలోచన చేయండి, మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి అంత చిన్నదేం కాదండి. చాలామంది అనుకుంటారు భూమి అంటే అదేదో గోళంగా ఉంది, చిన్నదేనేమో అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ భూమి మీద 200 దేశాలకు పైబడినటువంటి ప్రజలు, కోటాను కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. మనుషులు నివసించేటువంటి నివాస యోగ్యమైనటువంటి భూమి కొంత ఉంటే, కొండల రూపములో, లోయల రూపములో, మెట్టల రూపములో, అడవుల రూపములో, సముద్రముల రూపములో ఇలా చెప్పుకుంటూ ఉంటే భూమి మానవుడు నివసించేదే కాకుండా మానవుడు నివసించలేనటువంటి నిరుపయోగంగా ఉన్న భూమి కూడా చాలా పెద్దది. ఈ భూమండలం అంతటి పైన యేసు ప్రభువు వారు అధికారి అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారికి పరలోకమందును భూమి యందును సర్వాధికారం ఉంది. సర్వాధికారం అంటే అన్నిటిపైన అధికారం ఉంది ఆయనకి. దీనిపైన అధికారం ఉండి దీనిపైన లేదు అంటానికి లేదు. భూ సంబంధమైన మనుషులకైతే వారి అధికారాలకి హద్దు ఉంటుంది, హద్దు దాటితే వారి అధికారం చల్లనే చల్లదు. కానీ యేసు ప్రభు వారికి ఈ దేశమని ఆ దేశమని ఈ ప్రాంతమని ఆ ప్రాంతమని తారతమ్యం లేకోకుండా ఏ దేశం ఏగినా సరే యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం, ఈ వేటిపైన యేసు ప్రభు అధికారం కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆలోచన చేస్తే గనక పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకున్నారు. యేసు ప్రభు వారి యొక్క అధికారము ఎంత గొప్పదంటే ఆలోచన చేయండి. ఒక రోజంట ఆయన దోణి ఎక్కి ఆయన శిష్యులతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఆ సమయంలో యేసు ప్రభు వారు కొంత అలసట చేత ఆ దోణిలో అలాగున విశ్రాంతి నొందుతూ ఉంటే అదే సమయంలోనంట సముద్రం పైన తుఫాను రేగిందంట. గాలి, విపరీతమైనటువంటి గాలి వీస్తూ ఉంది, తుఫాను రేగింది. ఈ గాలికి ఈ తుఫానికి సముద్రపు అలలు దోణిను విపరీతముగా కొడుతూ ఉన్నాయి. ఆ సమయంలో శిష్యులందరూ కూడా కలవరము నిందారు, భయభ్రాంతులయ్యున్నారు. ఆ సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి విశ్రాంతి నొందుతున్నటువంటి ప్రభువును తట్టి లేపి ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము అని చెప్పి లేపి అడిగితే ఏంటి అని ఆలోచన చేస్తే గనక ఆ సముద్రం మీద ఒక భయంకరమైనటువంటి పెద్ద తుఫాన్ అంట. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, ఆయనంట గాలిని సముద్రమును గద్దించగా అది అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అధికారం ఏంటో తెలుసా? గాలి సముద్రం అంటే సృష్టి, సృష్టి పైన ఆయనకి అధికారం ఉంది. హల్లెలూయా.
యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి, సృష్టి పైన ఆయనకి అధికారం ఉంది కాబట్టి సృష్టి ఆయనకి లోబడింది. అందుకనే టీవీగా సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వచ్చాడు. సముద్రమును గద్దించగానే అది నిమ్మళమయ్యింది, గాలిని గద్దించగానే అది నిమ్మళమయ్యింది. ఆలోచన చెయ్యండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టిది ప్రభు మాట విన్నదంటే, సృష్టి ప్రభు మాటకి లోబడిందంటే, సృష్టి ప్రభు మాటకి విధేయత చూపించిందంటే ఎవరికి సృష్టి లోబడుతుందంటే సృష్టికర్త అయిన దేవునికే కదా. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. మనం చూస్తున్నటువంటి భూమి, ఆకాశము, సముద్రము, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, సమస్త విశ్వము, ఇంతటి గెలాక్సీ అంతటి మీద కూడా యేసు ప్రభు అంట అధికారం కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఆలోచన చేయండి, తుఫాను ఒకవేళ ఎక్కడైనా కానీ ఒకవేళ తుఫాను ప్రభావం ఉంటే గనక, తుఫాను ప్రభావం మన అధికారులు ఏం చెప్తారో తెలుసా? తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత ఇంత నష్టం జరిగింది, అంత నష్టం జరిగిందని న్యూస్లో చెబుతారు. కానీ తుఫాను వస్తుందని ముందే తెలిసి తుఫానుని ఆపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఇప్పటి వరకు భూమి మీద మీరు ఎప్పుడైనా తుఫానుని ఆపినటువంటి, సముద్రాన్ని గద్దించినటువంటి, తుఫాన్ని ఆపగలిగినటువంటి ఈ సందర్భాలు మీరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడా కూడా ప్రభు చేసినటువంటి సందర్భాలలో ఏ మనుషుడు వంటివి ఎక్కడా చేయలేదండి. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సృష్టి ఆయనకి లోబడుతుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సృష్టి ఆయనకు లోబడుతుందంటే సృష్టికర్తకు మాత్రమే లోబడుతుంది. మీరు చూడండి, చాలా సందర్భాల్లో కొంతమంది పెంపుడు కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. దానికి ఒక పేరు పెడతారు, ఏ టామీయో పప్పియో లేకపోతే ఏదో పేర్లు పెడతారు. అవునా కాదా? మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి అలా గేట్ కాడ నుంచున్నాం అనుకోండి, మొత్తం మీద అమాంతంగా మీదకి వచ్చేస్తుంది. అవునా కాదా? మనం ఎంత అరుస్తామో, వెళ్ళమని చీకొడతాం, అరుస్తాం, దూరంగా వెళ్ళమని రంకిలేస్తాం. అయినా సరే ఆ కుక్క మాత్రం, వాళ్ళు పెంచుకుంటున్నటువంటి ఆ కుక్క మాత్రం మన వెళ్ళనే వెళ్ళదు, ఇంకా మన మీదకి ఉరిమి మీదకి రావాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఎవరైతే పెంచుకుంటున్నారో ఆ మనిషి చాలా సింపుల్గా మాట చెప్తాడు, టామీ వెనక్కి వచ్చేయమ్మా అంటే తోక ఊపుకుంటే వెళ్ళిపోతుంది వెనక్కి. అవునా కాదా? అవునా కాదా? మన మాట వినలేదు ఆ కుక్క. మరి ఆ యజమాని మాట విన్నది అని అంటే ఆ కుక్కకి తన యజమాని ఎవరో తెలుసు. అవునా కాదా? నేను అంటూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి ప్రభు మాట విన్నదంటే సృష్టికి సృష్టికర్త ఎవరో తెలుసు. అవునంటారా కాదంటారా? కాబట్టే ఆయన సముద్రాన్ని గద్దించగానే, గాలిని గద్దించగానే అణిగిందంట, నిమ్మళమయ్యిందంట. అక్కడ ప్రభు అంటారు, అల్ప విశ్వాసులారా అని శిష్యుల్ని గద్దించారు. విశ్వాసము లేని అల్ప విశ్వాసులారా, నేను మీతో నుండగా మీకెందుకు కలవరం, మీకెందుకు భయం, మీకెందుకు చింత? ఆలోచన చేయండి ప్రభు చెప్పినటువంటి మాట. అందుకనే మనం ఆలోచన చేస్తే ప్రభు కూడా సముద్రం మీద టీవీగా నడిచొచ్చాడంట ఆయన. ఇది కూడా చరిత్రలో రికార్డు బ్రేక్ చేసినటువంటి వాడు ఎవ్వడూ లేడు. ఇప్పటి వరకు నీటి మీద నడిచినటువంటి దాఖలాలు ఏ చరిత్రలో కూడా ఈ భూమి మీద దేవుళ్ళు కానీ వారు అనేక మంది దేవుళ్ళుగా చెప్పుకొనుచు పిలువబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి ఎంతోమంది కోకొల్లలుగా వచ్చారు. ఆలోచన చేయండి, వీధి కోకులు, ప్రాంతానికి ఒకరు, రాష్ట్రానికి ఒకరు, దేశానికి ఒకరు, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నారు. ఎవడైనా సరే నీటి మీద నడిచిన దాఖలాలు ఎక్కడైనా నమోదైనయా? యేసు ప్రభువారు సృష్టిని శాసించి సృష్టిని ఆయనకు లోబరుచుకున్నారు. హల్లెలూయా. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దీనికి వారు ఆశ్చర్యపడ్డారంట. ఈయన ఎట్టివాడో అన్నారంట. ఏమన్నారు వాళ్ళు? ఈయన ఎట్టివాడో. ఎందుకంటే వారి ఆలోచనలకు మించి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇంతవరకు యేసు ప్రభు స్వస్థపరచగలడు మాత్రమే అనుకున్నారు. ఇంతవరకు యేసు ప్రభు మంచి బోధ చెయ్యగలడు అని అనుకున్నారు. అంతవరకు మాత్రమే యేసు ప్రభుని కొంతవరకు మాత్రమే వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. కానీ సముద్రాన్ని గద్దించగానే వాళ్ళు ఊహించలేనటువంటి స్థాయిలో అక్కడ అద్భుతం జరిగింది. హల్లెలూయా. అందుకనే ఈయనకి సృష్టి లోబడుతుంది, గాలి ఈయన మాట వింటుంది, సముద్రం ఈయన మాట వింటుంది. కాబట్టి ఈయన ఏమై ఉన్నవాడో. అందుకనే కొన్ని సందర్భాలలో మనుష్య కుమారుని గురించి మీరు ఏమనుకుంటున్నారని ప్రభు అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రవక్త అని అనుకుంటున్నామని అన్నారు కొన్నిసార్లు.
అంటే వాళ్ళు అంతవరకు అర్థం చేసుకున్నారు. దావీదు కుమారుడు అని అనుకుంటున్నామన్నారు, అంతవరకు అర్థం చేసుకున్నారు. ఏలియా అని కొంతమంది, ఇర్మియా అని కొంతమంది రకరకాలుగా అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే సృష్టిని శాసించారో వెంటనే వారికి అర్థమైన విషయం ఏంటంటే ఇంతకు మించి ఈయన సృష్టికర్త అయిన దేవుడు అని అర్థమైంది. హల్లెలూయా. యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు. మొదటి కారణం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు దేని మీద అధికారం కలిగిన దేవుడు? దేని మీదమ్మా? సృష్టి పైన అధికారం కలిగిన దేవుడు. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. అందులో మొదటిది ఆయన సృష్టి పైన అధికారం కలిగి ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నది. ఈయన అధికారముతో అపవిత్రాత్మకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకి లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసు ప్రభువు వారికి ఉన్నటువంటి రెండవ అధికారాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేనిపైన ఉందంట అధికారం? జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదేదో క్రొత్త బోధలా ఉందే, ఇదేదో క్రొత్త బోధగా ఉందే. ఎందుకంటే అపవిత్రాత్మలను ఆయన గద్దిస్తే అవి ఏమవుతున్నాయంట? ఆయనకు లోబడుతున్నాయంట. ఇదేదో కొత్త అధికారంగా బోధిస్తున్నాడు ఈయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు దురాత్మలపైన అధికారం కలిగిన దేవుడు. రెండవ కారణం ఏంటి? దురాత్మలపైన అధికారం కలిగిన దేవుడు. ఓ రోజు యేసు ప్రభువారు గెరాసనీయులు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారండి. యేసు ప్రభువారు గెరాసనీయులు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే సంకెళ్ళ చేత బంధింపబడి తనను తాను గాయపరుచుకొనుచు వస్త్రహీనుడై వెర్రి కేకలు పెడుతున్నటువంటి ఒక వ్యక్తి ఎదురుగా వచ్చాడు. వచ్చి యేసు ప్రభువుతో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడవైన యేసు, మాతో నీకేంటి? మమ్మును నశింపచేయుటకు వచ్చితివా? నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏమంటున్నాయో తెలుసా? అక్కడ మీరు చదివితే పాతాళమునకు పొమ్మని మమ్మును ఆజ్ఞాపించొద్దు అని వేడుకుంటా ఉంటాయి ఆ దురాత్మలు. యేసు ప్రభు వారు దురాత్మల పైన అధికారం కలిగిన వాడాయన. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారి కాలంలో రకరకాలైనటువంటి దురాత్మల చేత పీడింపబడిన వారు. మీరు ఆలోచన చేయండి. మోగ దయ్యమంట, చెవిటి దయ్యమంట, ఇలా ఆలోచన చేస్తే కనుక విలవిలలాడించే దయ్యమంట, రకరకాలైనటువంటి దయ్యాలు అనేక మంది మనుష్యులను నానా బాధల చేత బాధిస్తూ ఉంటే యేసు ప్రభు వారి ఒక్క మాటతో ఆయన అధికారానికి దయ్యాలు లోబడుతూ ఉన్నాయంట. ఏం చేస్తూ ఉన్నాయి? లోబడుతూ ఉన్నాయి. ఓ రోజు ఇలాగనే ప్రభు నామములో అపోస్తులు కూడా దయ్యాలను వెళ్ళగొడతా ఉంటే ప్రభు నామంలో ఉచ్చాటన చేద్దామని నలుగురు పూనుకున్నారంట. ఏం చేద్దాం అనుకున్నారమ్మా? ఉచ్చాటన చేద్దాం. ఉచ్చాటన అంటే యేసు నామంలో ఇంక మనం కూడా దయ్యాలను నిలగొట్టేద్దామని బయలుదేరారంట నలుగురు. వెళ్ళారు, బాగానే ఉంది, చక్కగా బాగా రెడీ అయిపోయారు, వెళ్ళారు. ఇంక మొత్తం వాళ్ళకు ఒక పార్టీ దొరికింది. ఏంటి అని అంటే ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి. వెళ్ళారు, మేము కూడా యేసునామలో ఉచ్చాటన చేసి దయ్యాలను వెళ్ళగొడతామని వెళ్ళారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే యేసు నామములో నువ్వు వెళ్ళిపోనుగాక అని అంటున్నారు. దయ్యం ఏమందమ్మా అక్కడ? యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు, మీరెవరో నాకు తెలియదని సీతక బాధేసిందంట. అక్కడ మీరు చదివితే అపోస్తల కార్యముల గ్రంథంలో చదివితే మీకు అర్థమవుతుంది. వారు వస్త్రహీనులయ్యారంట. అంటే బట్టలు చిరిగేదాకా కొట్టింది దెయ్యం. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దురాత్మలు అందరికీ లోబడో, దురాత్మలు అన్నిటికీ లోబడో. దురాత్మలు దేవునికి దూరం చేయటానికి మనుషులను నానా విధములైనటువంటి బాధల చేత బాధిస్తూ ఉంటాయి. కొన్ని వ్యాధుల చేత, బలహీనతల చేత,
రకరకాలైనటువంటి సమస్యల చేత బాధిస్తూ ఉంటాయి. యేసు ప్రభు వారి యొక్క శక్తి కలిగినటువంటి ఆయన ప్రభావం ఎంత గొప్పది అని అంటే, ఆయన ఒక్క మాటకి దెయ్యాల్లో పడుతున్నాయి, దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గెరాసెనీయుల ప్రాంతంలో ప్రభువారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాటకి అవి పారిపోయి ఏమని వేడుకున్నాయో తెలుసా? అవసరమైతే మేము ఎక్కడికి వెళ్తానని చెప్పినాయి, పందుల్లోకి వెళతామని చెప్పినాయి అంట. ఆలోచన చేస్తే ఆ వ్యక్తిలో నుంచి ప్రభువు ఆజ్ఞాపించగానే ఆ వ్యక్తిలోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడే సముద్రపు అద్దరిన ఉన్నటువంటి పందుల గుంపు ఒకటి ఉంటే అందులో ఇంచుమించుగా 2000 పందులు చచ్చిపోయినాయి అంట. అర్థమవుతుందా? దేవుని వాక్యం అర్థమవుతుంది అన్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా అన్నారా, ఎలవయ్య అన్నారా? హల్లెలూయా. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2000 పందులు చనిపోయినాయి అంటే ఒక వ్యక్తిలో ఎన్ని రకాలైనటువంటి దయ్యాలు ఉన్నాయో చూడండి. నీవెవరు అని అంటే మేము సేనా అని చెప్పినాయి అంట. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు వారి యొక్క 2వ అధికారం ఏంటి అని అంటే, ఆయన అపవిత్రాత్మల పైన అధికారం కలిగిన వారు. 2వ అధికారము దురాత్మల పైన ఆయన అధికారం కలిగి ఉన్నాడు. 3వది మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి మరొక అధికారం ఏంటో తెలుసా? రోగాలపైన అధికారం కలిగి ఉన్నాడు ఆయన, వ్యాధులపైన అధికారం కలిగి ఉన్నాడు ఆయన. చరిత్రలో ఇప్పటి వరకు యేసు ప్రభు వారు చేసిన స్వస్థతలు ఇంకెవ్వరూ చేయలేదు. మీరు ఆలోచన చేయండి. అక్కడ బెతెస్దా అనేటువంటి ఆ ప్రాంతంలో అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఒక కోనేరు ఉందంట. ఆ కోనేటి దగ్గర ఒక వాడుక ఒకటి ఉంది. ఆ వాడికి ఏంటంటే సంవత్సరానికి ఒక పర్యాయం అంట ఒక దేవదూత వచ్చి ఆ కోనేటిని కదిలించి వెళతా ఉంటుందంట. ఆ కోనేటిని, ఆ నీటిని కదిలించి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే అద్భుతం ఏంటంటే, అందులో ఎవడైనా వ్యాధిగ్రస్తుడు మొదట ఆ దేవదూత నీళ్లను కదిలించి వెళ్ళిన తర్వాత ఎవడైతే మొదట ఆ నీటిలోనికి దూకుతాడో వాడు స్వస్థత నొందుతాడంట. అది ఎప్పటి నుంచో క్రమంగాలాగా జరుగుతూ వస్తుంది. ఆలోచన చేయండి. అదే సమయంలో అక్కడ చాలామంది రోగులు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, సకల విధముల చేత బాధింపబడుతున్నటువంటి అనేక మంది రోగులు ఉన్నారు. వాళ్ళతో పాటు 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధిగ్రస్తుడు కూడా అదే స్థలంలో ఉండిపోయాడు. ఎన్నేళ్ళమ్మా తల్లి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంట అమ్మా? 38. సగటున ఒక మనిషి ఆయుష్కాలం ఎంత? మోషే గారు చెప్పారు 70వ కీర్తనలో, 90వ కీర్తనలో చెప్పారు కదా, ఎంతంట మనిషి ఆయుష్కాలం సగటున అమ్మా? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. మామూలుగా జనరల్గా అయితే సగటున మనిషి ఆయుష్కాలం ఎంతంట? 70. అవునా? ఇప్పుడు ఈ వ్యక్తి కోనేటి నొద్దన బెతెస్తానబడినటువంటి ఆ గొర్రెల ద్వారం దగ్గర ఉన్నటువంటి బెతెస్తా అనేటువంటి స్థలంలో కోనేటి దగ్గర ఈ వ్యాధిగ్రస్తుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంటమ్మా? 38. అంటే 70లో సగం ఎంత? అంటే ఒక మనిషి యొక్క అర్ధ ఆయుష్కాలం, అంటే ఆ వ్యక్తి యొక్క సగ జీవితం ఎక్కడుండిపోయింది? ఆ కోనేటి దగ్గరే ఉండిపోయింది. తరచూ కూడా ప్రతి సంవత్సరము కూడా ఆ కోనేటిని కదిలించి దేవదూత నీటిని కదిలించి వెళతా ఉంటే ఇతను వెళ్ళే లోపే ఎవరో ఒకళ్ళు దూకేస్తా ఉన్నారంట. మళ్ళీ నిరాశతోటి ఎప్పటికైనా నేను స్వస్థత పొందకపోదునా, ఎప్పటికైనా నా వ్యాధి బాగుపడకపోదునా, ఎప్పటికైనా నా రోగం తగ్గకపోదునా, ఎప్పటికైనా నేను ఇతరుల వలె నేను స్వస్థ సిద్ధుడినై ఉండకపోదునా అనే ఆశతో అక్కడ ఉండిపోయాడు. 38 సంవత్సరాలు తన జీవితంలో అర్ధాయుష్ ఒక కోనేటి దగ్గరే గడిపేశాడండి. అలాంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి చెప్పిన మాట ఏంటో తెలుసా? పరచబడగోరుచున్నావా? అయితే లేచి నీ పరుపెత్తుకుని నడవమన్న వెంటనే వాడు దిగ్గున లేచి తన పరుపెత్తుకుని నడిచాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అధికారం, సకల రోగాలపైన ఆయనకి అధికారం ఉంది, వ్యాధులపైన అధికారం ఉంది. ఆలోచన చేస్తే గనక
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు చేసినటువంటి అద్భుత కార్యములు, సూచక క్రియలు, మహత్ కార్యములు వాటిని వివరించి వ్రాసి పెట్టిన ఎడల భక్తుడు తెలియచేసిన మాట ఏంటో తెలుసా? ప్రభువు చేసిన కార్యాలన్నిటి గురించి సవివరంగా వ్రాస్తేనంట ఆ గ్రంథములను పెట్టుటకు భూలోకమే సాలదంట. హల్లెలూయా! అన్ని అద్భుతాలు చేశాడు ఆయన, అన్ని సూచక క్రియలు, అన్ని మహత్కార్యాలు, అనేకమైనటువంటి రోగాలను ఆయన తన శక్తి చేత, తన అధికారం చేత బాగు చేశాడు. హల్లెలూయా! ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యేసు ప్రభువారు రోగాలపైన అధికారం కలిగిన వాడై ఉన్నాడు. మొదటిది, దేనిపైన అధికారం ఉంది ఆయనకి? అమ్మా, సృష్టిపైన. రెండవది, దురాత్మలపైన అధికారం ఉంది. మూడవది, రోగాలపైన అధికారం ఉంది. నాలుగో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, జాగ్రత్తగా ఆలోచన. చదవబడినటువంటి ఈ పరిశుద్ధ లేఖన భాగాలని ఆలోచన చేస్తే, అతడు మరణించి అది వరకే ఎన్ని రోజులైందంట? 4 రోజులు. ఎవరి వ్యక్తి? యేసు ప్రభు వారు తరచూ గృహ దర్శనం చేసేటువంటి కుటుంబములో ఒక వ్యక్తి. ఎవరంటే ఈ వ్యక్తి? లాజరు. లాజరు మరణించాడంట. మరణించిన తర్వాత ఎన్ని రోజులైంది? 4 రోజులైందండి. 4 రోజులైంది. మీకు తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన పార్థివ దేహం అంట 3వ దినము నుండి శిథిలమైపోవటం ప్రారంభిస్తుందంట. పూర్తిగా తన ఉనికిని కోల్పోతుందంట. ఈ పార్థివ దేహం 3వ దినానికే పూర్తిగా తన ఉనికిని కోల్పోతుంది. ఇక ఇది నివసించడానికి, మరలా ఆత్మ వచ్చి నివసించడానికి ఏ మాత్రము కూడా ఉపయోగపడనంతగా పాడైపోతుంది 3వ రోజుకే. మీరు ఆలోచన చేయండి. చాలా కాల క్రితం మా ప్రాంతంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతనికి ఇంట్లో ఏదో కుటుంబ సమస్యల చేత చనిపోయారు. అయితే అతనికి ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. అతనికి ఏం కష్టం వచ్చిందో లేకపోతే ఏ బాధ వచ్చిందో తెలీదు, సూసైడ్ చేసుకుని లోపల గదిలోకి వెళ్ళి ఊరి పెట్టుకుని చనిపోయాడు. చనిపోతే ఎవరు పట్టించుకుంటున్నా. వాళ్ళ తమ్ముడేమో రోజు ఇంటికి వెళ్ళడు, అక్కడక్కడ పడుకుంటాడు, ఎక్కడెక్కడో ఉంటాడు, ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాడు. చాలా కాలం క్రితం ఇది. అప్పుడు కేఏ పాల్ గారి మీటింగ్స్ లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతూ ఉంటే అందరూ కూడా మీటింగ్స్కి వచ్చేసేవారు రాత్రిపూట. 3 రోజులు అయిపోయింది. ఆ కాలనీ అంతా ప్రతి వీధిలో కూడా ఒక రకమైనటువంటి దుర్వాసన వచ్చేస్తూ ఉంది. భరించలేకపోతున్నారు. అప్పుడే ఈ కరోనా టైంలో మాస్కులు ఎలా పెట్టుకున్నారు, అలా అందరూ కూడా ఇలా ముక్కుకి ఇలా చేయొడ్డెట్టుకునో లేకపోతే ఏదో క్లాత్ అడ్డెట్టు పెట్టుకుని వెళ్ళేవారు. ఏంటి వాసన? మొత్తం ఏదైనా జంతువు ఏదైనా చనిపోతే ఆ కొంచెం లెక్క అయినా రావాలి దుర్వాసన, కానీ ఏంటి ప్రతి వీధంతా కూడా మొత్తం ఇలాగే వచ్చేస్తుంది, ఏంటో అని అర్థం కావట్లేదు అందరికీ. వాళ్ళ తమ్ముడు ఏమి ఇంటికి వెళ్ళట్లే. 3వ రోజుకి తన తమ్ముడు జ్ఞాపకం వచ్చి ఏదో మొత్తం మీద ఇంటికి వెళ్ళాలని అప్పుడు వెళ్ళి తలుపులు గట్టిగా నెట్టేసరికి లోపల తన అన్నయ్య ఊరు పెట్టుకుని చనిపోయి వేలాడుతూ ఉన్నాడు. ఆ పార్థివ దేహాన్ని చూస్తే అది పూర్తిగా అప్పటికే ఉబ్బిపోయి రకమైనటువంటి భరించలేని భయంకరమైనటువంటి దుర్వాసన వెదజల్లుచు, భయంకరమైనటువంటి ఈగలు, పెద్ద పెద్ద ఈగలు, చిన్న ఈగలు కాదు, పెద్ద ఈగలు పట్టేసి అసలు చూడటానికి అసహ్యం, ఎవడు ముట్టుకోలేనంత పరిస్థితిలో ఆ పార్థివ దేహం మారిపోయింది. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశారంటే, 3వ రోజుకి ఒక వ్యక్తి మరణించిన తర్వాత 3వ రోజుకి తన పార్థివ దేహం అలా మారిపోతుంది. పూర్తిగా దాని ఉనికిని అది కోల్పోతుంది. లాజరు కూడా చనిపోయాడు. ఎన్ని రోజులైంది అప్పటికి? అమ్మ చెప్పాలి. అది వరకే 4 రోజులంట. యేసు ప్రభువారు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, లాజరు నిద్రించుచున్నాడు, రండి మనము లాజరుని లేపుదామని లాజరు అని పిలవగానే అతడంట ఎలాగున వస్త్రముల చేత, ప్రేత వస్త్రముల చేత చుట్టబడి సమాధిలో పెట్టబడ్డాడో అలాగే బయటకు వచ్చేసాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారికి మరణం పైన అధికారం ఉంది. యేసు ప్రభు వారికి మరణం పైన అధికారం ఉంది.
కాబట్టే మరణించిన వాని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో తెలుసు. మరణించినటువంటి వారి యొక్క ఆత్మలను మృతుల లోకములో ఆయన భద్రపరుచుచున్నాడు. కాబట్టే మరణించినటువంటి లాజరు యొక్క ఆత్మ ఎక్కడ ఉందో ప్రభువుకి తెలుసు. కాబట్టే ఆ స్వరముతో లాజర్ని పిలవగానే ఏ స్థలములో లాజరు యొక్క ఆత్మ భద్రపరచబడిందో అక్కడి నుంచి వెంటనే శిథిలమైపోయినటువంటి ఆ దేహము మరలా స్వస్థపరచబడి అదే దేహంలోనికి లాజరు ఆత్మ వెళ్ళి చనిపోయినప్పుడు ఎలా ఉన్నాడో ఆలోచన చేస్తే అదే రీతిగా బయటికి సమాధిలోంచి వచ్చాడండి. హల్లెలూయా. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభువారు మరణం పైన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన ఎవరు మరణించినా సరే ఆలోచన చేయండి. ఒక విధవరాలు ఉన్నది. విధవరాలికి ఒకే ఒక్క కుమారుడు. ఆ ఒక్కగానొక్క కుమారుడితో తన జీవిత దినములను వెళ్ళబుచ్చుతూ ఉంటే ఆ ఒక్కగానొక్క కుమారుడు చనిపోయి పాడి మీద పెట్టబడితే ఆదరణ కోల్పోయి దుఃఖించుచున్నటువంటి ఆమె యొద్దకు ప్రభువు వచ్చి పాడెను ముట్టగా ఆ వ్యక్తి అంట పాడి మీద నుండి లేచి కూర్చున్నాడంట. హల్లెలూయా. యేసు ప్రభు వారికి మరణం పైన అధికారం ఉంది. మరణించినటువంటి వారి యొక్క ఆత్మలను ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. నీ జీవితం ఎక్కడితోటే ముగిసిపోలేదు. దీని తర్వాత నీకు మరి ఒక జీవితం ఉంది. దానిని నీవు కొనసాగించాలి. ఇక్కడ లేవు అనంటే ఇంకెక్కడో ఒక చోట ఉంటావు. నీ ఆత్మ ఇక్కడ లేదు అనంటే ఇంకెక్కడో ఒక చోట దేవుడు దానిని భద్రపరిచే ఉంటాడు. ఒక రోజు ఆయన మరలా నీ ఆత్మను బయటికి తీసుకొస్తాడు. ఆలోచన చేయండి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా లాజరు యొక్క మరణమే కనబడతా ఉంది. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు వారికి మరణం పైన అధికారం. మనుషులందరి మరణం మీదే కాదు, ఆయన మరణం మీద కూడా అధికారం ఉంది. ఆయనకి ఆయన మరణం మీద కూడా అధికారం ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఏమా, ఎవడు నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకునేటకు నాకు అధికారం కలదు అని చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరణం పైన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఎవ్వడు నా ప్రాణం తీయలేడు తెలుసా. ఆయన తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఎవరైనా ఆయనను శ్రమ పెట్టగలిగారు. కానీ ఆయన అంటూ ఉంటాడు సందర్భంలో, నేను వేడుకొనిన ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు వస్తారు నా పక్షాన పోరాడతానికి అంటాడు ఆయన సిలువ సమయంలో. ఆయన తన సామర్థ్యం ఎంతో తెలియచేశారు. ఆయన అంటూ ఉన్నాడు, నా ప్రాణమును ఎవ్వడూ తీయలేడు, నా ప్రాణమును నేను నా అంతటా నేనే పెట్టుచున్నాను, దానిని మరలా పొందుటకు నాకు అధికారము కలదు అని చెప్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరణం పైన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన మరణం పైన అధికారం కలిగి ఉన్నాడు. ఇప్పటికీ ఆలోచన చేస్తే 4 అధికారాల కోసం మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది ఏంటంట, సృష్టి పైన అధికారం ఉంది. రెండవది ఏంటంట, దురాత్మల పైన అధికారం. మూడవది ఏంటంట, రోగాల పైన అధికారం. తర్వాత మరణం పైన అధికారం. చివరిగా ఇంకొక అధికారాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కన్క్లూడ్ చేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ వాక్యం తెలియచేస్తూ ఉంది, ఏ భేదము లేదంట. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు స్త్రీ అని, పురుషుడని, పెద్దోడని, చిన్నోడని, ఈ దేశవాడని, ఆ దేశవాడని, ఈ జాతివాడని, ఆ జాతివాడని తారతమ్యము లేకోకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి భేదము లేకోకుండా పాపి అయి ఉన్నాడు. ఈ పాపమును తీసివేయటానికే క్రీస్తు యేసు ఈ లోకమునకు ప్రత్యక్షమాయనని లేఖనము సెలవిస్తూ ఉన్నది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయున్నది. పాపములను క్షమించే అధికారం ఆయనకున్నది. పాపములను తీసివేయటానికే ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీవు పాపములో ఉన్నావు. నీవు చేసినటువంటి పాపమును బట్టి, పాపం అంటే ఏంటి ఆలోచన చేయండి. చాలామందికి కోపం రావచ్చు, నేను పాపినేంటి ఆలోచన చేయండి. చాలామందికి ఏ మాట అన్నా ఇంపుగా ఉంటుంది, కానీ నువ్వు పాపివి అని చూడండి చాలా కోపం వస్తుందండి. పాపం అంటే ఏంటి అసలే?
వాక్యం తెలియచేస్తూ ఉంది, ఆజ్ఞతిక్రమమే పాపం. ఆజ్ఞతిక్రమమే పాపం అంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆజ్ఞతిక్రమమే పాపం అంటే ఒక వ్యక్తి పైన పాపము ఎప్పుడు ఆరోపణ చేస్తుందంటే, ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుడు చెప్పిన పనిని చెయ్యలేదో, దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోయినా, వద్దన్నది చేసినా పాపమే. మొదటి మనిషి మీద పాపం ఎప్పుడు ఆరోపించబడిందో తెలుసా? దేవుడు విధించినటువంటి ఆజ్ఞ, ఏదేనులో మొదటి ఆజ్ఞ, నీవు తినవద్దు అని చెప్పినటువంటి దేవుని ఆజ్ఞను అతిక్రమించడు వెంటనే ఆ వ్యక్తి పైన పాపము ఆరోపణ చేయటం మొదలైంది. ఈరోజు నువ్వు పాపివా అని అంటే గనక, నీవు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నీవు చెయ్యకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు చూడకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు మాట్లాడకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా నీ జీవితం ఉండకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు నడవకపోతే నువ్వు పాపివే. పాపం వలన ఏమొస్తుంది అని అంటే ఉగ్రత వస్తుంది. ఉగ్రత నుండి తప్పించబడటానికే, ఉగ్రత నుండి రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం పరిశుద్ధ లేఖన భాగాలను మనం ఆలోచన చేస్తే గనక పాపం అంటే ఏంటో తెలుసా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం తల్లి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును అని రాయబడి ఉంది. మేలైనది చెయ్యలేని వానికి పాపము కలుగునంట. ఇది చెయ్యాలని తెలుసు కూడా, ఇలా జీవించాలని తెలుసు కూడా, అయ్యో ఇలా మాట్లాడకూడదని తెలుసు కూడా, ఆలోచన చేయండి. ఈ తప్పు చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా జీవించకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా చూడకూడదు, దేవుడు ఇవన్నిటిని కూడా నిషేధించాడని తెలుసు కూడా అలా చెయ్యకపోతేనంట, ఆలోచన చేయండి, దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించకపోతే పాపము ఆరోపణ చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. స్పీడ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యోహాను పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం ఒకసారి. దేవుని మూలంగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. 1వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 17 1 యోహాను పత్రిక, సకల దుర్నీతి పాపము అని రాయబడి ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో సకల దుర్నీతి పాపము అన్నారు. దుర్నీతి అంటే మంచిని చెడుగా చెప్పటం. ఆలోచన చేయండి. చాలామంది ఇది పర్వాలేదు, ఇలా చెయ్యొచ్చు, ఈ రోజుల్లో కూడా ఇవి కూడా చేయకూడనటువంటి వారు ఎవరున్నారు అని పాపాన్ని ప్రోత్సహించుకుంటూ, పాపాన్ని బలపరుచుకుంటూ, పర్వాలేదులే, ఇది ఆ మాత్రం తప్పేమీ కాదులే, ఈ రోజుల్లో కూడా ఇవి కూడా చేయలేని వారు ఉన్నారు. ఎవరుంటారు ఈ రోజుల్లో? తాగని వాడెవడు? ఈ రోజుల్లో ఆలోచన చేస్తే తిరగని వాడెవడు? ఈ రోజుల్లో కనీసం ఇలాంటి అలవాట్లు కూడా లేని వాళ్ళు ఎవరున్నారండి? ఈ రోజులు ఇవన్నీ కామనే అని చెడును కూడా మంచిగా ప్రోత్సహించటమే దుర్నీతి అంటారు. దుర్నీతి పాపమే. ఆలోచన చేయండి. సకల దుర్నీతి పాపమే. ఇంకా ఆలోచన చేస్తే కనుక ఎహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయములో 4 నుండి 20వ వచనం వరకు మీరు ఆలోచన చేస్తే దేవుడు చాలా రకాలైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు అక్కడ. ఆయన దేవుడు చాలా ఒక వ్యక్తి ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలో చాలా విషయాలు అక్కడ ప్రస్తావించారు. అంటే చెయ్యరానివి చేసినా, చెయ్యకూడనివి ఆలోచన చెయ్యవలసినవి చెయ్యకపోయినా పాపమే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాపములను క్షమించు అధికారం యేసు ప్రభు వారికి ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాపం వలన వచ్చే నష్టం ఎంత ఉంటుందో తెలుసా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒకరోజు ఒక స్త్రీ అంట, అదేంటో మరి ఇతర దేశంలో ఒక స్త్రీ ఒక పెద్ద కొండ సిలువను పెంచుకుంటుందంట, పాముని. మనమైతే కుక్కను పెంచుకుంటాం, మహా అయితే ఇంకేమైనా చిన్న చిన్న పక్షులు లాంటివి ఏమైనా పెంచుకుంటాం. కానీ ఆ స్త్రీకి అదేం పెంచో కానీ పాముని పెంచుకుంటుంది, పెద్ద కొండ సిలువని. చిన్నప్పటి నుంచి బాగా పెంచింది, చక్కగా ఏం కావాలో అవన్నీ పెంచితే అది ఒకరోజు చాలా పెద్దదయ్యింది. కాలక్రమంలో పెరిగి చాలా పెద్దదయ్యింది. ఎంత పెద్దదయ్యిందంటే తనకంటే చాలా రెట్లు పెద్దగా ఉంది. అయితే అది కొన్ని రోజుల నుంచి, రోజు పెట్టే ఆహారం బాగానే తినేది, కానీ కొన్ని రోజుల నుంచి ఆహారం తినటం మానేసిందంట ఆ పాము, కొండశిలువ.
ఇది రియల్గా జరిగినటువంటి విషయం. పెంచుకునేటువంటి ఆ స్త్రీ చాలా ఆలోచన చేస్తూ ఉంది. దీనికి ఏమైంది, రోజు బాగానే ఉంది కదా, కొన్ని రోజులకి ఇది ఆహారం తీసుకుంటలేదు, ఏమైంది అసలు అంటే దీనికి ఏమైనా ఆరోగ్యం ఏమైనా తేడా వచ్చిందా, ఏమన్నా లోపల ఏదైనా ఇబ్బంది ఉందా అని ఆ పావునంట వెటనరీ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళిందంట. ఆ డాక్టర్ గారు బాగా పరిశీలన చేసి ఆ స్త్రీతో చెప్పిన మాట ఏంటంటే, ఇది కావాలనే పస్తుంటుంది అని చెప్పాడంట. ఎందుకు కావాలని పస్తుంటుందో తెలుసా? ఇది కొన్ని రోజుల నుంచి నిన్ను మింగటానికి ప్రయత్నం చేస్తుంది. ఎంత ఆకలితో ఉంటే నిన్ను అమంతంగా మింగగలనో ప్రతిరోజు నీ చుట్టూ తిరుగుతూ అంచనా వేసుకుని కావాలని నువ్వు పెట్టే ఆహారం తినకుండా పస్తుంటుంది అని చెప్పాడంట ఆ డాక్టర్. పాపము కూడా అలాగే ఉంటుంది. ఈరోజు పాపాన్ని సమర్థించుకుంటున్నావా? పాపము కూడా అలాగే ఉంటుంది. అలాగున ఒక రోజు అది పరిపక్వమై ఓ రోజు నిన్ను అమాంతంగా మింగేసేటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చేస్తుంది. పాపం వలన చాలా భయంకరమైనటువంటి నష్టం. ఆలోచన చేస్తే కనుక పాపం వలన వచ్చేటువంటి నష్టం ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం తల్లి, స్పీడ్గా చదవండి. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపము వలన వచ్చే నష్టం ఏంటో తెలుసా? బలహీనత వస్తుంది. పాపం వలన ఆరోగ్యం సరిగా ఉండదు. పాపం వలన స్వస్థత నీకు రాదంట. పాపం వలన వచ్చేటువంటి నష్టం అలా ఉంటుంది. ఇంకా ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదవండి తల్లి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీ దోషములు వాటి క్రమములను తప్పించెను. మీకు మేలు కలుగకుండుట మీ పాపమే కారణము. మీకు పాపముంటే, మీలో పాపముంటే, దోషముంటే, నువ్వు పాపములో జీవిస్తే నీకు మేలు జరగదంట. నీకు మేలు కలగకపోవటానికి కారణం నీ పాపమే అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈరోజు నీ పాపం నిన్ను కృంగదీసింది. నీ పాపము నిన్ను బలహీనతలో పడేసింది. నీ పాపము నిన్ను ఆశీర్వాదంలోనికి వెళ్ళకోకుండా నిలిపేసింది. నీ పాపము దేవుని ముఖమును మరుగు చేసింది. దేవుని ప్రత్యక్షతను నువ్వు చూడలేకపోతున్నా. నీ పాపం దేవునికి దూరం చేసింది. నీ పాపం నీ ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది. ఆలోచన చేయండి. ఒక్కసారి ఆ పాపమును విడిచిపెట్టగలిగితే ఆలోచన చేయండి. పాపములను క్షమించటానికి యేసు ప్రభు వారికి అధికారం ఉందంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభువారు చెప్పారు, పక్షవాయువు కలిగిన వానితో నీ పాపములు క్షమించబడినవి. హల్లెలూయా. నీ పాపములు క్షమించబడినవి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకనే ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుతాలి. మార్కు సువార్త. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని చెప్తున్నాడు ఆయన. పాపములను క్షమించటానికి యేసయ్యకు అధికారం ఉందనే విషయాన్ని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పాపాత్మురాలైనటువంటి స్త్రీతో నీ పాపములు క్షమించబడినవేని ఆయన చెప్పారు. ఈరోజు మనం పాపం పోతేనే కానీ మనం ఆశీర్వాదంలోనికి రాము. మనలో ఉన్నటువంటి దోషాన్ని ఆలోచన చేస్తే పాపుల మనవి దేవుడు ఆలకించడని ఎరుగుదుము అనే వాక్యం ఉంది. పాపములో ఉంటే నువ్వు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు ఆలకింపడు అని వాక్యం ఉంది. నా పాపం వలన స్వస్థత లేదు అని ఉంటుంది. పాపం వలన మేలు జరగటం లేదంట. ఈరోజు ఆశీర్వాదములోనికి నీవు రావాలంటే నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఎలాగూ అనంటే పాపములను క్షమించే అధికారి దగ్గరికే వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీకు ఏదైనా కోర్టు సమస్య ఉంటే ఓ లాయర్ తీర్చగలడేమో. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ఒకవేళ ఓ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే తీర్చగలడేమో. ఒకవేళ నీకు ఏమైనా అప్పు సమస్యలు ఉంటే ఓ ధనవంతుడి దగ్గరికి వెళ్తే అతనికి మంచి మనసు ఉంటే నిన్ను అప్పుల్లో నుంచి బయటపడేయగలడేమో. కానీ ఈ భూమి మీద ఏ మనుష్యుడు నీ పాపమును తీయలేడు. గుర్తుపెట్టుకో. ఎందుకో తెలుసా? ప్రతి వ్యక్తి కూడా పాపిగానే లేఖనం తెలియచేస్తూ ఉంది. ఈరోజు ఆలోచన చేయండి. మన శరీరానికి ఒకవేళ మురికైతే మనం నీళ్లు పోసుకుని సబ్బు పెట్టి రుద్దితే మన శరీరం స్వస్థత వస్తుంది. మనం ధరించినటువంటి వస్త్రాలకి మురికైతే మంచి సర్ఫ్ పెట్టి చక్కగా ఉతికితే మన వస్త్రాలకి పట్టినటువంటి మురికి పోతుంది. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ ఆత్మకు పట్టినటువంటి మురికి పోవాలంటే ఏం చేయాలి? ఏమా,
ఇంత సర్ఫ్ నోట్లో వేసుకుని 2 బాటిల్ నీళ్ళు తాగేసి కొంచెంసేపు అలా ఇలా గంతులైతే లోపల ఉన్న ఆత్మ శుద్ధి అయిపోతుందా? జరగదు కదా. ఆలోచన మొదటి మానవులు చేసినటువంటి పాపమునకు ప్రక్షాళన ఏదేని తోటలో జరిగింది. ఏంటో తెలుసా? తొలి బలి అర్పణ జరిగిందంట. అక్కడ ఆదాము అవ్వలు చేసినటువంటి పాపమును బట్టి అక్కడ బలి అర్పణ జరిగిన తర్వాత చర్మపు చొక్కాయలు ఆయన వారికి తొడిగించనని రాయబడి ఉంది. చర్మపు చొక్కాయ అంటే దేని నుంచి? ఆలోచన చేయండి. బలి అర్పణ జరిగింది. అందుకనే లేఖనము తెలియచేస్తున్నటువంటి ఏకైక మాట ఏంటో తెలుసా? జమనుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అని రాయబడి ఉంది. యేసు రక్తము మాత్రమే ఏం చేస్తుందంట? మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తము మాత్రమే మనలను పవిత్రులుగా చేస్తుంది అని రాయబడి ఉంది. ఇంకా లేఖనం ఏం తెలియచేస్తుందో తెలుసా? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చునని లేఖనం తెలియచేస్తూ ఉంది. ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీవు కూడా రక్త మాంసములతో ఉన్నావు కాబట్టి నీ పాపమును తీసివేయటానికి రక్తం అవసరం ఉన్నది. కాబట్టి యేసు ప్రభువారు కలవరి సిలువలో నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ఆయన రక్తమును చిందించారు. హల్లెలూయా. ఇంకా ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగాల వాళ్ళని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత ఆలోచన చేస్తే దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు యేసు ప్రభువారు కూడా మనలాంటి రక్త మాంసములు కలిగినటువంటి దేహముతో పాలివాడయ్యాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువారు మన పాపములను క్షమించు అధికారం కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకేదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఎవరు తీర్చగలరో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అవునంటారా కాదంటారా? ఆలోచన ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన అవసరాన్ని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలో కరెక్ట్ అయినటువంటి పర్సన్ దగ్గరికి వెళితేనే మనకి పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ పాపమునకు విడుదల కావాలంటే యేసునొద్దకు రావాలి. అప్పుడే నీ జీవితానికి రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇది ఏ రక్షణ దినం, ఇది ఏ అనుకూలమైన సమయము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఒకవేళ ఇప్పటికీ కూడా గత 7 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో జరిగించబడుతున్నటువంటి ఈ రక్షణ సువార్త సభలలో ఎన్నో రకాలైనటువంటి ప్రసంగాలు నీ విన్నప్పటికీ కూడా నీ జీవితాన్ని సరి చేసుకోకుండా నిర్లక్ష్యంగా నీ జీవితాన్ని ఇదే రీతిగా వెళ్ళబుస్తూ ఉంటే ఏమో నేడైనను రేపైనను ఒకానొక దేశము వెళ్ళి లాభము సంపాదించుకుంటూ పెట్టుకుందాం రండని చెప్పుకొని వారులారా రేపేమి సంభవించునో నీకు తెలియదని వాక్యం తెలియచేస్తూ ఉంది. రేపటి దాకా వద్దు, ఇది అనుకూలమైన సమయము. రక్షణ పొందటానికి ఇంతకంటే అనుకూలమైన సమయము ఇంకోసారి నీకు వస్తుందో లేదో తెలియదు. దైవజనులు, ప్రపంచవ్యాప్తంగా వాడబడినటువంటి దైవజనులు, బిల్లి గ్రహం అనేటువంటి దైవజనులు ఒక ప్రాంతంలో వాక్యమును విరివిగా చెప్పిన తర్వాత మీరు ఈ వారంలోనే మీరు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అని తన యొక్క ప్రసంగాన్ని ముగించి గృహానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి జరిగినటువంటి భయంకరమైన సంఘటన ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో అనేక మంది అగ్ని ప్రమాదం చేత వారి గృహాలన్నీ కాలిపోయి అనేక మంది అగ్నికి ఆహుతి అయిపోయారంట. ఈ సంగతి తెలిసినటువంటి బిల్లి గ్రహం గారు పరిగెత్తుకుని ఆ ప్రాంతానికి వచ్చి నేనెంత తప్పు చేశాను అని అక్కడ మోకరించి బోరు నేడ్చడం మొదలుపెట్టాడంట. ఎందుకో తెలుసా? వీళ్ళకి వారం రోజులని గడువు పెట్టానే. ఒకవేళ ఈరోజే ఈ క్షణమే అని చెప్పుంటే ఎంతమంది ఒకవేళ దేవునిని ఒప్పుకుంటారో వాళ్ళందరూ రక్షించబడుదురు కదా, ఉగ్రత నుండి తప్పించబడుదురు కదా. ఒకవేళ వారి శరీరం నశించినా కానీ వారి ఆత్మ దేవుని యొద్దకు చేరును కదా అని బిల్లి గ్రహం గారు ఆ స్థలంలో రోధించి ఏడుస్తున్నారంట. అయ్యా, ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నారు, భీమవరం ప్రాంతంలో మెంటేవారి తాంటలో ఉన్నటువంటి మీ అందరికీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతకంటే అనుకూలమైన సమయం ఇంకోసారి రాదేమో తల్లి. ఇది రక్షణ పొందటానికి ఇంతకంటే అనుకూలమైన సమయము ఇంకోసారి రాదేమో. కాబట్టి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పాపాలను క్షమించే అధికారం యేసు ప్రభు వారికి ఉంది. మరణం పైన అధికారం ఆయనకు ఉంది. రోగాలపైన అధికారం ఆయనకు ఉంది. ఆలోచన చేయండి, దురాత్మలపైన అపవిత్రాత్మలపైన ఆయనకు అధికారం ఉంది. ఈ సృష్టి మీదే అధికారం కలిగినటువంటి సృష్టికర్త అయిన దేవుడు అయి ఉన్నాడు ఆయన.
ఒక్కసారి నీకున్నటువంటి స్థాయిని వదులుకొని ఒక్కసారి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించగలిగితే ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారికి పాప క్షమాపణ దొరుకుతుంది అని లేఖనం తెలియచేస్తూ ఉంది. ప్రభువుని ఇది క్రొత్త నిబంధన అయినటువంటి నా రక్తం అన్నాడు. మీ పాపముల కొరకు చిందింపబడిన నా రక్తము అని చెప్పాడు ఆయన. ఆ రక్తాన్ని నీవు విశ్వసిస్తే నా కొరకు ఆయన మరణించాడని నీ జీవితంలో ఒప్పుకుని ఇప్పుడే నీ పాప విషయమై నువ్వు పశ్చాత్తాపపడితే ఈ క్షణమే నీ గత పాపములకు శుద్ధి కలుగుతుంది. ఎందుకంటే అనుకూలమైన సమయం రాదు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. నిజమే నాయన, నా పాపాన్ని క్షమించగలిగింది నీవే. నాలో ఉన్నటువంటి దోషాన్ని తీసివేయగలిగిన అధికారం నీకు మాత్రమే ఉంది. తండ్రి, నా పాపాలను క్షమించు నాయన. ఈ రాత్రి మీ యొక్క గొప్ప రక్షణ నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అమ్మా, ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటావా? తండ్రి, ఈ సమయంలో నేను చాలా కాలం నుంచి సమయాన్ని నేను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను. చాలా కాలం నుంచి నా సమయాన్ని అంతటిని వ్యర్థం చేస్తూ ఉన్నాను. చాలా కాలం నుంచి ఇంకా సమయం ఉందలే, అప్పుడే దేవునిలోనిక అనేటువంటి ఆలోచనతో నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకుంటున్నాను. ఇంతకంటే అనుకూలమైన సమయం రాదని ఇప్పుడు తెలుసుకున్నానని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ అధికారం ఎంత గొప్పతో మేము తెలుసుకోవటానికి మీరు ఎంతగానో కృప చూపించారు. నిజమే నాయన, పరలోకమందును భూమి యందును మీకు సర్వాధికారం ఉంది. నా దేవా, మీ అధికారములో మా పాపములకు క్షమాపణ అనుగ్రహించే అధికారం కలిగిన దేవుడవు తండ్రి. ప్రభా, మా మాటలో, తలంపులో, ఆలోచనలో, ఉద్దేశంలో ఎక్కడో ఒక చోట తప్పిపోయే ఉంటాం తండ్రి. మా పాపములను క్షమించండి. మీ రక్తములో మా పాపములను కడిగి శుద్ధి చేసి మమ్మలను పవిత్రులుగా చేయండి తండ్రి. ఈ రాత్రి వర్తమానం విన్నటువంటి ప్రతి వారి హృదయాలలో ఈ వర్తమానాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయండి. తర్వాత చెప్పబోయేటువంటి మీ మాటల్లో కూడా మీరు తోడైండి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.